హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అతను ఒక ఉద్యమ నేత, 25 ఏళ్ల రాజకీయ అనుభవం. ఎన్నడూ కూడా వైల్డ్గా బిహేవ్ చేసింది లేదు. కానీ ఇటీవలే ఆయన ఒకరిని కొట్టారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ చెయ్యని పనిని చేస్తే అందరికీ వింతే, కానీ ఎంపీ పదవిలో ఉండి ఇలా ఎందుకు చేశారు? ఇంతకీ ఆ నేత ఎవరు? అధిష్టానం దృష్టిలో పడేందుకే ఇలా చేశారా అనేది ఇప్పుడు చూద్దాం. ఈటెల రాజేందర్ అంటే ఒక రాజకీయ నాయకుడే కాదు, తెలంగాణ ఉద్యమ నేత కూడా. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిత్యం రోడ్డెక్కి పోరాడేవారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. రేపో మాపో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఈటెల తీరు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్గా మారింది. 25 ఏళ్లలో ఎన్నడూ దురుసుగా ప్రవర్తించిన ఈటెల, ఏనాడు ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటెల ఎందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేయి ఎత్తాడన్నది చర్చనీయాంశం అవుతోంది. అందుకు ఆయన చెప్తున్న కారణం సరైందే అనుకున్నా, పేదలకు అన్యాయం జరుగుతుందనే సీరియస్ అయినా ఈటెల కోపాగ్రహం వెనుక ఇంకేదో మతలబు ఉందనేది వాస్తవం. ఎందుకంటే కొన్ని రోజులుగా రాష్ట్ర రథసారథి రేసులో ఈటెల పేరు జోరుగా వినిపిస్తుంది. దాదాపుగా ఆయనకే పగ్గాలు దక్కబోతున్నాయని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఇదే సమయంలో మిగతా నాయకులు కూడా ఎవరికి వారు తమను తాము ఎలివేషన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న నేతల్లో ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్లకు ఉంది. ఒకరు సౌమ్యంగా ఉంటే మరొకరు దూకుడుగా ఉంటారు, ఇంకొకరు ముక్కుసూటిగా ఉంటారు. ఇందులోనే ఓ ఇద్దరు నేతలు లీగల్ పాయింట్స్ లాగుతారు. ఇందులో ఎవరు అధ్యక్షులు అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే తమను తాము మల్టీ క్యారెక్టర్గా ఎలివేషన్ చేసుకునే పనిలో పడ్డారట బీజేపీ నేత. అధిష్టానానికి తాను సౌమ్యంగానే ఉండటం కాదు అవసరం, అయితే అగ్రెసివ్గా కూడా ఉంటాను అనే ఇండికేషన్ ఇస్తున్నారట. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ రూటు మార్చారన్న టాక్ వినిపిస్తుంది. సైలెంట్గానే ఉంటాను, సున్నితంగానే విమర్శిస్తాను, టైం వస్తే ఇచ్చి పడేస్తాననే సంకేతాలు పంపాలనే అగ్రెసివ్ వెర్షన్ ఎలా ఉంటుందో చూపించారట ఈటెల. ప్రెస్ మీట్ పెట్టి 6 కాకపోతే 60 కేసులు పెట్టుకోండని స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా తన వ్యూహంలో భాగమే అంటున్నారు. మరోవైపు ఆయనకున్న సాఫ్ట్ ఇమేజ్ కారణంగా ఈటెల లాంటి నేత ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించడం ఏంటని పొలిటికల్ సర్కిల్స్లో హాట్ చర్చ నడుస్తుంది. బాధితులకు అండగా ఉంటామని, పేదలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని చెప్పడం అటుంచితే, ఈటెల రాజేందర్ ఎంత అగ్రెసివ్గా స్పందించడానికి కారణం ఏంటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుందని వారు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సందర్భంలో ఈటెల రాజేందర్ తీరులో మార్పు వెనక ఏదో రాజకీయ కోణం కూడా దాగి ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అగ్రెసివ్గా ఉండే నేతకే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడతారనే చర్చ ఉంది. గతంలో బండి సంజయ్ దూకుడు వల్లే పార్టీ తెలంగాణలో ఈ స్థాయిలో ఎదగడానికి కారణమని, మరోసారి అలా దూకుడుగా పనిచేసే నేతకే బాధ్యతలు అప్పచెప్తే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే అంశాన్ని జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటే తాను కూడా అగ్రెసివ్గా ఉండే వ్యక్తినే అని, అవసరమైతే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారట ఈటెల. సో 2 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న దూకుడే ప్రయారిటీ అయితే అదేంటో చూపిస్తానంటూ అగ్రెసివ్గా వెళ్లేందుకు సిద్ధమయ్యారని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈటెల దూకుడు ఎలా ఉండబోతుంది? పోచారం ఘటనతో ఈటెలకు వచ్చిన మైలేజ్తో అధ్యక్ష పదవి దక్కబోతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.